దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఇంకొక పాట ఉంది కదా మాస్టర్ గారు, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Joy to the world, the Lord is. Let earth receive her King. Let every heart prepare him good. And heaven nature sing, and heaven nature sing, and heaven nature sing. Joy to the world, the Spirit. Let men their songs employ. When he surrenders, for he surrenders, we bring the sun in joy, we bring the sun in joy, we bring the sun in joy. Oh, and sing the song, the Lord commands the dawn. He comes to reign, His blessings flow. For us the verse is gone, for us the verse is gone, for us the verse is gone. He rules the world with glory, and makes the name the glory song. His life and death, and wonders of His love, and wonders of His love, and wonders of His love, and wonders of the song, and wonders of the song. Thank you for being so much. అందరూ చక్కగా చక్కని పాటలు అంటే మధురమైనటువంటి పాటలు సెలెక్ట్ చేసినటువంటి సండే స్కూల్ టీచర్స్కి, అదేవిధంగా యాక్షన్ సాంగ్లో కూడా చాలా చోట్ల అతిగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. కానీ అతిగా కాకుండా చక్కగా మితంగా ఆత్మీయంగా చేయడానికి వారికి ఇచ్చిన మంచి టాలెంట్ బట్టి పిల్లలు కూడా చాలా సంతోషంగా చేశారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా నెక్స్ట్ క్రిస్మస్ గట్టిగా మంచిది. దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా రాబోయే రోజులు ఉన్నతమైన స్థితిలో అంటే డాన్స్ చేశారని కాదు, ఆత్మీయంగా దేవుని స్తుతించారు. సంతోషకరమైన సభలో దేవుని స్తుతించారు. వారి దేవుడు దీవించి వారి తల్లిదండ్రుల్ని, వారి యొక్క తాతలను, నాన్నమ్మల్ని వారు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు బలంగా ఆశీర్వదించి నడిపించేది కాక. ఈ యాక్షన్ సాంగ్లు చూస్తుంటే మా రోజుల్లో కాలేజీలో సెమీ క్రిస్మస్ జరిగేది. ఆ సెమీ క్రిస్మస్లో మరి ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి వారు చాలా దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకుని చాలా జాగ్రత్తగా చేసేటువంటి వారు డైరెక్షన్ ఇచ్చి, ఆ విధంగా గుర్తొచ్చినప్పుడు మేడం గారు ఎండా గారు ఆ రోజు ప్రిన్సిపాల్ ఉండి చాలా దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకుని డైరెక్షన్ చేస్తూ ఎక్కువగా మంచి ఎఫెక్టివ్గా ఉండేట్టుగా చేసేవాడు. అదే పరిస్థితి ఈరోజు నేను చూస్తున్నాను. చక్కగా చేశారు పిల్లలు కూడా. అంటే ఏదో మంత్రులు వేసిన వాళ్ళని కాకోకుండా పాటకు తగ్గట్టుగా చక్కగా నాట్యం చేశారు. మరి సండే స్కూల్ టీచర్లకి, అదేవిధంగా చేసిన యాక్షన్ బిడ్డల్ని మనందరికీ మరొకసారి నాపక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని అందరికీ దీవించి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. ఒక నిమిషం మనం అందరూ లేచి నిలబడదాం. ఈ దేవుడు తన కృపను ప్రభు మనకు అనుగ్రహించిన దేవునికి అందరూ బైబిల్ కింద పెట్టి చక్కగా లైన్కి ఒక 5 నిమిషాలు నిలబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని 2 చేతుల పైకి ఎత్తి దేవునికి ఒకసారి కృతజ్ఞత హృదయంతో బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. Hallelujah.
కృతజ్ఞత హృదయంతో దేవదేవునికి ఆయన మహిమతో ప్రభు మనల్ని నింపినందుకే ఈ క్రిస్మస్లో కూడా మనం పాలు పొందడానికి ప్రోపించిన క్షేమస్థితిని బట్టి దేవదేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకోవాలి. మా తండ్రి నీకు వందనాలయ్యా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించి మహిమవుతున్నాను. క్రీస్తు యేసు నామమున దయచేసి అందరూ కూర్చున్నాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. దాని కొంచెం పురుషులు గంటకి నిమిషపెట్టి మిమ్మల్ని ముందుకు వస్తారు. కొంచెం ముందుకు గాడ్ బ్లెస్. ముందుకు రమ్మన్నాను, కదలొద్దని వినరా. వెరీ గుడ్. కొంచెం ముందుకు రండి. అలాగే వాయిస్ అప్. మా స్త్రీలు కూడా కొంచెం ముందుకు రండి. చదవండి లూకాసు వార్త. అందరూ బైబిల్ తెరిచి 19వ అధ్యాయం. మీకు ప్రైజ్లు కూడా ఉన్నాయి, మంచి ప్రైజ్లు తీసుకొచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ఈ ప్రైజ్లకి కొంతమంది బిడ్డలు చక్కగా సపోర్ట్ చేశారు. జ్యోతి గారు, మన మమ్మీ గారు, లీలా గారు, ఎవరమ్మా అమ్మా ప్రశాంత్ గారు, కల్పాల డేవిడ్ రాజు గారు, విజయ్ కుమార్ గారు, దేవుడు వీళ్ళమ్మా గ్లోరీ మేడం గారు, ప్రభు వీళ్ళని దీవించిన గాక. అందరూ ఒకసారి గట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఈ పోల్స్ మీద క్రిస్మస్ లైట్స్ డెకరేషన్ చేశారు మన ప్రియులు మధు గారు. మధు గారు ఎక్కడున్నారు? ప్రత్యేకమైన వందనాలు మధు గారికి. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి మీకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ మాట అందరూ చెప్పండి. లూకాసు వార్త 19:10 ఉన్న మాట నాతో చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు చదవడం లోకములోనికి వచ్చాను. మానవుడు రకరకాలైన పరిస్థితులతో నశించిపోతూ ఉండగా ఆ నశించిపోతున్న మానవుని రక్షించటానికి దేవదేవుడు ఈ లోకానికి కుమారుడిగా, ఒక శిష్యువుగా మన పాపముల కొరకు, శాపముల కొరకు ఆయన శిలువ మీద శాపగ్రాహిగా మార్చబడటానికి అని వచ్చారు.
మొదటి ఆదాము అవ్వ చేసిన వింటున్నారమ్మా? చక్క వాక్యం వినండమ్మా. మొదటి ఆదాము అవ్వ చేసినటువంటి పాపమును బట్టి మీ పెద్దోళ్ళు ఎదురున్న వాళ్ళు మీరు కొంచెం ఇలా అంటే అయిపోతారు. వెరీ గుడ్. మీది డ్యూటీ చేసిన రక్తమే గట్టిగా సరి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ పాపము పెరిగిపోతూ ఉంటుండగా దేవుడు ప్రజలను రక్షించడానికి ప్రవక్తలను పంపించారు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. ఎవరు వచ్చిన పాపం పెరుగుతుందే కానీ తరగట్లేదు. ఆ తర్వాత మలాకి తర్వాత మత్తయి సువార్తకు మధ్యలో ఇంచుమించుగా ఒక పేజీ గ్యాప్ ఉంటుంది, కానీ అక్కడ ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 500 సంవత్సరాలు ఇంచుమించుగా. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. ఏ పీరియడ్ చెప్పండి? ఏమంటారమ్మా? సండే స్కూల్ టీచర్ గారు పాప వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించిన కాక. నువ్వు లీడర్ ఇక్కడ, మీ మమ్మీ అక్కడ లీడర్, నువ్వు ఇక్కడ లీడర్. ఆ సైలెంట్ పీరియడ్లో దేవుడు మానవుడికి మనిషికి సంబంధం లేకుండా పోయింది. ఆ తర్వాత దేవుడు ఆయనే ఇక మనకు రక్షించడానికి ఎవరిని పంపల. ఆయనే ఒక బహుమానముగా దేవుడు లోకమును ఆయనే ఒక బహుమానముగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఆ రోజు క్రిస్మస్ రోజు హఠాత్తుగా పుట్టలేదు, ఆయన సడన్గా పుట్టలేదు. యేసు ప్రభు పుట్టక మునిపే సుమారుగా 800 సంవత్సరాల క్రితమే మీకా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించారు? ఎక్కడ పుడతాడు? పుట్టే ఆయన ఆడపిల్ల, మగపిల్లవాడ, ఆయన పేరేమిటి, ఆయన చేసే పని ఏమిటి అని, ఎవరు వస్తారు ఆయన దర్శించడానికి, ఏ విధంగా ఆరాధన చేస్తారని చక్కటి డీటెయిల్స్ సంవత్సరానికి జరిగిపోయేది కాదు, 9 నెలలకు జరిగిపోయేది కాదు. 800 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో ముందుగానే ప్రవచనాత్మకంగా 800 సంవత్సరాల తర్వాత ప్రభు యేసు క్రీస్తు వారు ఎలా ప్రవచించారో ప్రవచన ప్రకారం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాడు. హల్లెలూయా. ఆయన భూమి మీదకి రావటం గల కారణం ఏమిటంటే, మొదటి మాట యోహాను పత్రిక, మొదటి పత్రిక చదువుదామా మాట ఒకసారి. యోహాను పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమునకు వచ్చే సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. జీవము ప్రత్యక్షమైనది. ప్రత్యక్షమైనటువంటిది ఒక శిశువే కాదు, ఒక మనిషే కాదు, ఒక క్రిస్మస్ బిడ్డ కాదు. ఎవరైనా సాక్షాత్తు జీవమై ఉన్న దేవుడే ఆయన ప్రత్యక్షమయ్యాడు. సహజంగా మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే కొంత సిద్ధపాటు ఉండాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకా కొంచెం సిద్ధపాటు ఉండాలి. అదే ఒక ఢిల్లీ వెళ్ళాలంటే మనం ఇంకా కొంచెం సిద్ధపాటు ఉండాలి, కొంచెం డబ్బులు ఉండాలి, కొంచెం వెసులుబాటు ఉండాలి, కొన్ని సెలవులు ఉండాలి. అదే ఒక అమెరికా దేశం వెళ్ళాలంటే ఇంకా కొంచెం చెప్పండి అమ్మా, ఇంకా కొంచెం ఏముండాలి? డబ్బులు ఉండాలి, ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి, ఆ పాస్పోర్ట్లో వీసా ఉండాలి, ఆ కొంచెం దానికి తగినటువంటి స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఏం పాస్ అవ్వాలి? అదేంటిది ఏమంటారమ్మా? ఐఎల్సా పాస్ అవ్వాలి, ఇవన్నీ ఉండాలి. అదే చంద్రమండలకు వెళ్ళాలంటే డబ్బు ఉండాలి, రెండోది యాక్షన్ ఉండాలా, ఆరోగ్యం ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఈ మధ్య ఒక సైంటిస్ట్ గారు వెళ్ళారు ఇంతవరకు కిందకి, ఇంకా అలా ఏ పేరు, దేవుడు త్వరగా నడిపించినట్టుగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తమే చేయండి. ఆఫ్టర్ ఆల్ కంటికి కనపడుతున్న చంద్రమండలానికి వెళ్ళటానికి ఇంత సిస్టమాటిక్ అయిన పరిస్థితులు ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం. మరి మహాకాశంలో ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళడం ఎవరి తరమో కాదు, కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన నా యేసయ్య, సమీపింపరాని అమరత్వంలో ఉన్న నా యేసయ్య,
ఒకవేళ ఆ దేవాది దేవుడే భూమి మీదకి దిగితే చూచి తట్టుకునేవాడు ఎవడు? ఒక సూర్యుడే చూడగలిగిన వాడు భూమి మీద ఎవడు లేడు. ఎవరు చూస్తారు? సూర్యుని చూడాలంటే ఎవరి వల్ల కాదు. ఆ సూర్యుడి భూమి మీదకి దిగితే తట్టుకోలేం కదా. మరి ఆ యేసయ్య యొక్క మహిమ ఎలాంటిదంటే, అందరూ చెప్పండి, కోటి సూర్యుల తేజస్సు కంటే మహిమ కలదు. ఎందుకు పరమగీతలు నా ప్రియుడు ఎన్ని వేలలో అందగాడంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు తన యొక్క మహిమను తగ్గించుకుని, తన రూపమును తగ్గించుకుని మనతో పోలిమాడు ఉండటానికి, మనతో సమానముగా ఉండటానికి ఒకరోజు నరహత్య మహాపాపం అని నమ్మేటువంటి ఒక ఆయన స్కూటర్ మీద వెళ్తున్నాడంట. ఆ స్కూటర్ మీద వెళుతుంటే చీమల లైన్ వెళుతుందంట. ఆ లైన్ వెళుతున్నప్పుడు ఆ స్కూటర్ ఎక్కితే చనిపోతాయని బాధేసి స్కూటర్ స్టాండ్ వేసి, మా మినిస్టర్ గారు ఉన్నారండి, స్కూటర్ స్టాండ్ వేసి అక్కడ కూర్చుని చీమతో చెప్తున్నాడంట, చీమలారా తప్పుకోండి తప్పుకోండి, ఇప్పుడు నేను నా స్కూటర్ వెళ్తే మీరు అందరూ ఏమైపోతారు? చనిపోతారు అంటున్నాడు. అరగంట అయింది, గంట అయింది, ఎవరు? ఎందుకంటే చెప్పండి, మనిషి భాష వేరు, ఆ భాష వేరు. ఆ మాట వినాలంటే ఆయన ఏమైపోవాలి? ఆయన ఒక చీమైపోవాలి. సాక్షాత్తు ప్రభువారు చేసింది కూడా సేమ్ అదే పని. ఒకసారి చప్పట్లు పడి స్తోత్రాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. ఎక్కడి చేతుల్లో పైకి స్తోత్రం చెల్లించుకుందాం. మానవుడు పాపంలో పడి నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉండగా, మరణపై ముద్దకుంటుండగా, సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవముగా దేవుని లోకానికి వచ్చాడు. ఆ జీవాన్ని చంపాలనుకున్నారు చాలా మంది, జీవాన్ని సిలువేయాలనుకున్నారు, జీవాన్ని రాళ్లతో కొట్టాలనుకున్నారు, జీవాన్ని శాపముగా మార్చాలనుకున్నారు, జీవాన్ని అవమానపరచాలనుకున్నారు. ఎవరి వల్ల కాలేదండి ఇది. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పండి? జీవం, లైఫ్, ద లైఫ్. అది ఒకరోజు ప్రభు సవాల్ చేశాడు. ఏమనుకుంటున్నారా మీరు నన్ను? మీరు అనుకున్నట్టుగా నేను అలాంటి వాడిని కాదు. నేనే మార్గము, నేనే సత్యము. ఒక్కసారి చేతులుండి గట్టి చప్పట్లు. ఆయన వచ్చింది కారణం తెలుసా? నీకు నాకు ఏమివ్వటానికి? జీవం. చెప్పండి, ఏమిటానికి? జీవం ఇవ్వటానికి. ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనులు రెవరెండ్ డాక్టర్ విల్సన్ రాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ శ్రేష్టమైన మాటలు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన జీవం లేని మనిషికి జీవం ఇవ్వటానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆమేన్. ఆ తర్వాత మరొక మాట ఉంది, అదే యోహాను మొదటి పత్రిక 3:5 ఉంది. చదువుతారన్నమాట. తీసివేటకు ఆయన ప్రత్యక్షమైన మీకు. రెండవది, ఆయన ప్రత్యక్షం ఉండగల కారణం ఏం తీసివేయడానికి? కరెంట్ తీసేయటానికి కాదు. ఆల్రెడీ మా నారాయణ ప్రసాద్ గారు ఆల్రెడీ డి గారితో మాట్లాడారు. ఈరోజు కరెంట్ తీయడానికి వీల్లేదండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ సార్ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం. ఏం తీసివేయటానికంట? పాపమును తీసివేయటానికి. ఆ తర్వాత 3:8 రాయబడి ఉంది, అపవాదిని లయపరచుటకన్నా ప్రత్యక్షమైన. ఆ తర్వాత మరొక మాట రాయబడినది, తన అద్వితీయ
కుమారుని లోకమునకు పంపెను, దేవుని వలన దేవుడు తన యందు ప్రేమ ప్రత్యక్షపరచడానికి. అందుకే క్రైస్తవులైన మనమే ప్రేమ. అందుకే మనం కొట్టిన, తిట్టిన, ఎగతాళి చేసిన, హేళన చేసిన ఏం చూపిస్తున్నాం? ప్రేమను చూపిస్తున్నాం. ఈరోజు మన మధ్యలో గొప్ప దైవజనులు, అంతర్జాతీయ వర్తమానికులు, విజయవాడ. సో మనకు దొరకటమే, రావటమే గొప్ప బ్లెస్సింగ్ అనమాట. రెవరెండ్ డాక్టర్ విల్సన్ అయ్య గారు, వారు విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ చాలా సంవత్సరాల నుంచి వారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి అయ్యగారు మా పెద్దక్క ద్వారా, శారద గ్రీస్ గారి ద్వారా మరి మాట్లాడుతూ, అయ్యగారు ఈరోజు మన మధ్యకి రావడం చాలా సంతోషం. కొద్ది నిమిషాలు వారు దేవుని వాక్యం అందిస్తారు. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని మరి చేసి వారు మన మధ్యకి వచ్చారు. దేవుడు ప్రభు మనతో మాట్లాడారు. ఎంతమంది ఆశతో, విశ్వాసంతో శ్రేష్టమైన మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? అయిపోయినాయి, పాటలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దైవజనులు మరి వస్తుండగా గట్టిగా మన మచిలీపట్నం చప్పట్లు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2024 క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మీతో కలిసి సాహసం చేయడానికి, ఈ క్రిస్మస్ మీతో కలిసి జరుపుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని లేఖనాలు కొద్దిసేపు మనం ఆలకించవలసిన. వాస్తవానికి మన వెనుక విస్తారమైన ప్రత్యేకమైన పరిచర్య ఉన్న, అంటే వంట ఏర్పాటు చేసుకోవాలి వెళ్ళి. అలాంటి పరిస్థితులు, వంటకు ముందు భజన గిట్టదు, భోజనం తర్వాత కూడా భజన గిట్టదని ఒక సామెత. అందుచేత ఇలాంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాక్యం వినవలసి వస్తుందని మనం భావిస్తున్నాం. అయినా దేవుని కొరకు, దేవుని సన్నిధిని మనం అనుభవించినప్పుడు వంట మించిన ఇంతకంటే గొప్ప వంట ఏముంటుందంటే దేవుడు వడ్డించే వంట చాలా అమూల్యమైంది. చాలా గుడ్ రెసిపీ అంటాం. దేవుని వంటశాలలో మనం ఉన్నాం, దేవుని డైనింగ్ టేబుల్ ముందు మనం ఉన్నాం. దేవుని యొక్క డిషెస్ మనం భోజనం చేయబోతున్నాం. చేత ఆయన వంట ఎలా ఉంటుందో, ఆయన చేతి వంట, ఇంటి తరహా వంట అంటారు, ఇది దేవుని తరహా వంట ఎలా ఉంటుందో మనం శ్రద్ధగా, బుద్ధిగా కొద్దిసేపు ఆలకిద్దాం. దయచేసి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను. 2:34. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరోసారి చదువుతున్నాను, లూకా సువార్త, మీరు చెప్పండి రిఫరెన్స్, 34వ వచనం. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పట్టుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మీ పాదపీఠాన్ని ఆశ్రయిస్తున్నా, మీ వేద పాఠాన్ని ఆశించినంతగా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ లేఖనాలు వినడానికి ఆశపడుతున్నా, మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మౌనమే మా విధి. అందుచేత ఆలకించబోతుండగా మీరే మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ మాట ప్రభువైన యేసు క్రీస్తు జన్మను గూర్చి, ఆయన జన్మించిన తరువాత సిమెయోను ప్రభును గూర్చి చెప్పిన మాట ఇది.
ఆయన అంటున్న మాటల్లో యేసుక్రీస్తుని గురించి ఆయన అంటున్న ఒక ప్రత్యేకమైన చేసిన ప్రయోగం ఏమిటంటే, ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి ఆయన చెప్పిన మాట ఇది. యేసుక్రీస్తు ఒక వివాదం. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తుని ఎవరు ఆశిస్తారో వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్కి నిలబడాలి. యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు చేరతారో వారు ఆర్గ్యుమెంట్ని ఎదుర్కోవాలి. యేసుక్రీస్తును ఆశించేవారు తప్పకుండా తప్పనిసరిగా తప్పిపోకుండా ఆర్గ్యుమెంట్లో నిలబడవలసి వస్తుంది. మనం ఆర్గ్యూ చేయలేకపోతే యేసుక్రీస్తు మనకు అర్థం కాలేదని అర్థం. గుడ్డిగా దేవుడు అని నమ్మడం అది లోకల్లో అందరూ చేసే పని. అది గుడ్డెట్టు చేలో పడ్డట్టు అంటారు. గుడ్డిగా నమ్మేవాళ్ళం కాదు, గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిచేలా నమ్మేవాళ్ళం. యేసుక్రీస్తు మనకు అందుకు లభించాడు. అందుకు ఈ లోకానికి వచ్చే శూన్యము చాలా చాలా ప్రత్యేకమైన పదప్రయోగాన్ని చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు ఆయన ఒక వివాదం. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఆయన జన్మించడమే ఏ మ్యాటర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఈ మాట గైనిక్ సైన్స్ ఒప్పుకోదు, ప్రసూతి శాస్త్రం ఒప్పుకోదు, వైద్య విజ్ఞానం అంగీకరించదు. కానీ ఆయన జన్మించాడు. ఆయన ఒక ఆర్గ్యుమెంట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఆయనలో వచ్చిన ఆయన గురించి ఆర్గ్యుమెంట్ గురించి ఒక విభిన్న కోణంలో ఒక వ్యక్తి, ఒక మేధావి ఇలా వ్రాశాడు. సుమారు 2024 సంవత్సరాల క్రితం ప్రపంచ చరిత్రలో పురిటి సూత్రాలకు అతీతంగా, ప్రసూతి శాస్త్రానికి విరుద్ధంగా ఒక బాలుడు జన్మించాడు. సుమారు 2024 సంవత్సరాల క్రితం ప్రపంచ చరిత్రలో పురిటి సూత్రాలకు అతీతంగా, ప్రసూతి శాస్త్రానికి విరుద్ధంగా ఒక బాలుడు జన్మించాడు. ఆయన పలకాబలవం పట్టినట్టు కాదలేదు, బడికి వెళ్ళినట్టుగా గుర్తులు లేవు, కానీ బాల్యములో మేధావుల నోళ్ళు మోయించారు. ఈయన ఒక ఆర్గ్యుమెంట్. ఈయన చూపించిన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు సమాజ మందిరపు అధికారులు ఆశ్చర్యపడని లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం 47వ వచనంలో. ఈయన చూపించిన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు సమాజ మందిరపు అధికారులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకని? ఈయన ఒక వివాదం. ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. మనుషులకు అర్థం కాని క్రమంలో, అర్థం చేసుకోవడానికి ధైర్యం చేసే క్రమంలో యేసుక్రీస్తు ఉద్భవించిన వేళ ప్రపంచానికి క్రిస్మస్ లభించింది. ప్రపంచం పండుగ ప్రపంచమైంది. యేసుక్రీస్తు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన జన్మే ఒక వాదన, ఆయన జన్మే ఒక వివాదం. ఈయన ఎంత చదువుకున్నాడో తెలియదు. యేసుక్రీస్తు చదివిందండి, మన పేరు రాసుకుని మన డిగ్రీ పెట్టుకుంటాం మనం కదండి. మన పేరు కంటే డిగ్రీ అక్షరాలు ఎక్కువ పెద్ద పెడతాం. అది మన డిగ్రీ. యేసుక్రీస్తు రాసి ఎంత రాయాలి? ఎంత రాస్తే సరిపోతుంది? ఆయన ఏం చదువుకున్నాడు? యేసుక్రీస్తు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమిటి? ఆయన ఎంత చదువుకున్నాడో తెలియదు. గమనించండి, మన గుండె జల్లు ఉంటుంది మాట వినేటప్పుడు. జల్లు మనకపోతే మీ గుండె లేదని అర్థం. ఆయన ఎంత చదువుకున్నాడో తెలియదు, కానీ ఈయన గురించి చదువుకుంటే డిగ్రీలు వస్తున్నాయి. ఈయన ఒక విభాగం. సిటిహెచ్, పిటిహెచ్, ఎంటిహెచ్, ఎంఆర్ఈ, బిఆర్ఈ, డీమిన్, ఎంవిన్, ఎంఫిల్, పిహెచ్డి, డిడి. ప్రపంచంలో ఒక వ్యక్తిని గురించి చదువుకుంటే డిగ్రీ రావడం అనేది యేసుక్రీస్తుకు మాత్రమే చెందింది. దేవునికి స్తోత్రం. ఈయన ఒక వివాదం. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. నువ్వు ఆయన గురించి వాదించలేకపోతే డాష్ డాష్ డాష్, నువ్వు ఆయన గురించి వాదించలేకపోతే డాష్ పుట్ చేయండి, నమ్మడం వృధా. అంతే.
యేసుక్రీస్తు ఒక ఆర్గ్యుమెంట్. ఈయన ఒక పాట కూడా రాయలేదు. యేసుక్రీస్తు రాసిన పాటలు ఉన్నాయండి ఈ పుస్తకంలో. యేసన్న రాసి ఉన్నాయో యేసుక్రీస్తు రాసిన పాటలు ఉన్నాయా? ఈయన ఒక్క పాట కూడా రాయలేదండి. ఈయన ఒక్క పాట కూడా రాయలేదు, కానీ ఈయన గురించి కోట్లాది పాటలు రాయబడ్డాయి. ప్రపంచంలోని కోట్లాది మంది గడియారంలోని 24 గంటలు పాడుకుంటున్నారు. ఎవరు ఈయన? ఈయన ఒక వివాదం. ఈజ్ అవర్ గాడ్. ఆయన మనం నమ్ముకున్నాం. ఒక సాదాసీదా వ్యక్తినో, గమనం లేని వ్యక్తినో, గడ్డం పెంచుకుని ఒక పేద వ్యక్తిని అనుకుంటున్నామా? అలాగే యేసుక్రీస్తు అర్థం కాలేదు మనకు. ఆయన ఒక వివాదం. ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. ప్రపంచంలోనికి ఒక గంభీరమైన వివాదాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. ఆయన మీద కోట్లాది పాటలు రాయబడ్డాయి. ఆయన పుట్టింది చెప్పండి బెత్లెహేము, పెరిగింది నజరేతు, కాపురం ఉన్నది కపెర్నహూము. బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు. ఆయన 33 సంవత్సరాలు మాత్రమే భూమి మీద జీవించాడు. 30 సంవత్సరాలు ఇంటిలో ఉండి తండ్రికి సహాయం చేశాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే సంచరించాడు. ఆయన సంచార సేవ చేసిన కాలం 3.5 సంవత్సరాలు బైబిల్లో ఉన్న ప్రకారం. ఈ 3.5 సంవత్సరాల కాలంలో యెరూషలేము జిల్లా మాత్రమే తిరగగలిగాడు. యూదయ, సమరయ, గలిలయ, బెతూనియా, బేత్పగే, బేతెస్తా, బేత్బారా, బేత్సైదా, బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, తురుసీదోల ప్రాంతాలు, పల్లెలు, పట్టణాలు ఇంతవరకు తిరిగాడు. సముద్ర తీరంలో సేవ ప్రారంభించాడు. ఏమండి? సముద్ర తీరంలో సేవ ప్రారంభించాడు. సమాధుల తోటలో సేవ ముగించాడు. ఈయన సేవ GPS, సేవ మైలేజ్ ఇది. సముద్రం ప్రపంచానికి ప్రారంభం అనుకుంటే సమాధుల తోట మానవ జీవితాల ముగింపు. ఇంత దూరం ఆయన సేవ చేశాడు. జీసస్ క్రైస్ట్. ఈయన ఒక ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తును మనం అంగీకరిస్తే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన ఆశిస్తే, మామూలుగా ఉంటే నువ్వు ఆయన మామూలు చేస్తున్నావు. ఈయన ఒక ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తును వాదించడానికి ఆయన గురించిన సమగ్ర సమాచారం మన దగ్గర ఉండాలి. అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు అని ఈయన గురించి సమయం అంటున్నాడు. ఒక వివాదం ప్రపంచంలోనికి వచ్చింది యేసుక్రీస్తు జన్మించడం ద్వారా. ఈయన తుపాకీ పట్టినవాడు కాదు, తోటా పేల్చినవాడు కాదు, చలో అని ప్రజలను ప్రలోభ పెట్టి ధర్నాలు నడిపినవాడు కాదు, ఉద్యమాలు నడిపినవాడు కాదు. కానీ ఆదివారం వస్తే చాలు ప్రపంచంలోని కోట్లాది మంది ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలుగా చేరి గుంపులుగా గుట్టలుగా మందిరాలకు వెళ్ళి ఆయన సైనిక వందనం చేస్తున్నారు. ఈయన ఒక వివాదం అయ్యాడు లోకంలో. యేసుక్రీస్తు ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. మామూలుగా ఉంచడు మనల్ని. ఆయన నమ్ముకుంటే మామూలుగా ఉంచడు. మామూలుగా ఉంచితే బహుశా ఆయన యేసుక్రీస్తు అయి ఉండడు. మామూలుగా ఉంటే బహుశా మనలోనే ఏదో లోపం ఉంటుంది. ఎలా ఉంటామో చెప్పనా? ఫోటో తెచ్చాను, చెప్పనా? ఇలా ఉంటాం. దిస్ ఈస్ వర్షమైనా, వరదైనా, ఎండైనా, వానైనా, తెల్లవారుజామున చలినా ఆయన సన్నిధికి రాకుండా ఉండలేము. ఆయన ఒక ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తు ఒక వివాదం. ప్రియులారా, యేసుక్రీస్తు ఒక వివాదం. ఈయన కుంటి వాళ్ళను నడిపించాడు, గుడ్డి వాళ్ళకు దృష్టి ఇచ్చాడు, మృతులను తిరిగి లేపాడు, అన్నార్తకు ఆహారం పెట్టాడు, అనేక మంది రోగులను బాగు చేశాడు. బిల్లు పే చేయమని అడిగినవాడు కాదు,
ఆయన ఒక వివాదం. అసమానుడు, అసామాన్యుడు, అనన్య సామాన్యుడు అంటున్నాడు సిమియోను. అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదం. ఈయన గురించిన సమగ్ర సమాచారం కలిగిన వారమే జీవించాలి. జన్మించాడు, దేవునికి స్తోత్రం. మనం ఏం చెప్తున్నాం? హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాం. అంటే ఆయన్ని తొట్టిలోనే ఉంచుతున్నాం, పైకి రానివ్వడం లేదు, పెరగనివ్వడంలో ఆయన్ని, తిరగనివ్వడంలో ఆయన్ని. లాలమ్మ లాలి, లాలన్ సుబ్బాడ్రే, బాలయేశ్వరికి లాలి పంపి జీసస్గా మార్చేస్తున్నాం. అందుచేత ఆయన గురించి సమాచారం బయటికి వెళ్ళడం లేదు. అందుచేత మనం ఆయన గురించి సమాచారం గ్రహించిన వాళ్ళం ఉండి లోకానికి ఆయన గురించి ప్రకటించడానికి ఆయన భూమి మీద జన్మించారు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఏమని సమాచారం మన దగ్గర ఉంది చెప్పడానికి? చూడండి, బైబిల్లో సమాచార వాహిని ఉంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం బైబిల్ కన్సల్ట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం ఇస్తుంది. మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక నంబరు, సర్వే నంబర్ ఇచ్చి దీనికి సంబంధించిన నకలు మాకు కావాలంటే ఇచ్చేస్తారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చి తీరాలి. అలాగే మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం బైబిల్ని ఆశ్రయిస్తే యేసుక్రీస్తు గురించి సమాచారం మాకు కొంచెం మ్యాటర్ కావాలండి, మేము ఆయన గురించి చెప్పవలసి ఉన్నాం అంటే బైబిల్ మనకు సహాయం చేస్తుంది. చూడండి, ఒకటి ఇలా చెప్తున్నాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ వార్త 5:7. యేసు సర్వోన్నతుడైన, చాలండి, యేసు మనం జన్మదినం జరుపుకుంటున్న యేసు, హ్యాపీ క్రిస్మస్ అని జరుపుకుంటున్న యేసు, మెరీ క్రిస్మస్ అని జరుపుకుంటున్న యేసు. యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడుగా వచ్చాడు. ఇది అర్థం. యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడుగా వచ్చాడు. ఎంత ఫిలాసఫీ చెప్తున్నాడు చూడండి. ఇంతకీ ఎవరు ఈ ఫిలాసఫరు? ఎవరండి ఈయన? ఎవరు? దయ్యం పట్టినాడు. దయ్యం పట్టినవాడు చెప్తుంటే చదువు పట్టినవాడికి అర్థం కాదు. దయ్యం పట్టినవాడు చెప్తుంటే మతం పట్టినవాడికి అర్థం కాదల్లా. సమాధుల్లో ఉన్నవాడు చెప్తుంటే సమాజంలో ఉన్నవాడికి అర్థం కావడల్లా. వీడు కేకలు వేస్తున్నాడు క్రిస్మస్ రోజున మన మందిరానికి వచ్చి బైబిల్లో నుండి. ఏమని? యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడిగా వచ్చాడు. దేవుడు అనగా నేడు చూస్తామండి, ఏమండి? పైకి చూస్తాం. ఎందుకని? దేవుడు నేటివ్ ప్లేస్ అక్కడ ఉందని అందరూ ఒప్పుకుంటాం ఏకగ్రీవంగా. పైన ఉన్న దేవుడు పైనే ఉండి కింద ఉన్న మానవుడు కిందే ఉంటే దేవుడు మనుషులకు అర్థం కాదు. టీచర్ పిల్లలకి ఎందుకు అర్థమైంది మిస్? ఆ మిస్ వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చింది. డాక్టర్ మనకి ఎందుకు అర్థమయ్యాడు? డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళగలిగాం, డాక్టర్ మన ముందుకు వచ్చాడు. మనకు అర్థమైన వాళ్ళందరూ మన ముందుకు వచ్చిన వాళ్ళే. దేవుడు కూడా అక్కడే ఉండి మనం ఇక్కడే ఉంటే, మానవులు ఇక్కడే ఉంటే దేవుడు మానవులకు అర్థం కాక మానవులు దేవుళ్ళను తయారు చేస్తారు. అది సంగతి. లోకం దేవుళ్ళ కంపెనీ అవుతుంది, దేవుళ్ళ కార్ఖానా అవుతుంది. దేవుళ్ళకు రూపురేఖలు ఇస్తారు, దేవుళ్ళకు రూల్స్ పెడతారు, దేవుళ్ళకు నియమాలు పెడతారు, దేవుళ్ళకు ఆకారాలు ఇస్తారు, ఇక దేవుళ్ళను అమ్ముతారు. నేను ఒకసారి వరండాలో నిలబడినాను, ఏదో పండుగ రోజు. ఒకడు బొమ్మలు అమ్ముతున్నాడు, దేవుడి బొమ్మలు బండి మీద పెట్టుకుని అమ్ముతున్నది. ఆ కేక విని వీడు ఎలా అమ్ముతాడో చూద్దానికి బయటకు వచ్చి వరండాలో నిలబడ్డాను. వాడు బండి నెట్టుకుంటూ దేవుడు బొమ్మలో దేవుడు బొమ్మలో అంటే గొడవ ఉండేది కాదు. కానీ వాడు అలా అంటున్నా దేవుళ్ళు దేవుళ్ళు అని నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఓరి దేవుడా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో ఒక ఆయన వచ్చాడు. దేవుళ్ళ అబ్బాయి ఆగా, ఈ దేవుడు ఎంతయ్యా అన్నాడు.
రేటు చెప్పాడు. ఏంటి అంత చెప్తానంటే, ఈ దేవుడికి మంచి గిరాకీ సార్, సీజన్ ఇప్పుడు. ఏమిటండి తలలు ఎక్కడ కొనుక్కోవాలి? ఈ దేవుడికి మంచి గిరాకీ సీజన్ అండి, రేటు తగ్గదు అన్నాడు. ఈ దేవుడు అన్నాడు తక్కువే సార్ కొనుక్కున్నాడు. ఈ దేవుడి రేట్లో ఈ దేవుడిని ఇస్తావంట, ఇవ్వనంటున్నా. ఇదా దేవుడు? లోకం దేవుళ్ళ మార్కెట్ అయింది, లోకం దేవుళ్ళ కార్ఖానా అయింది. దేవుడు అక్కడే ఉండి మానవుడు ఇక్కడే ఉంటున్నాము, దేవుడు అక్కడ ఉంటున్నాడు అని అనుకుంటే మానవుడు ఏం చేస్తాడు? దేవుళ్ళను తయారు చేస్తాడు. హీ షల్ బికమ్ గాడ్స్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ గాడ్స్ మెకానిక్. దేవుడు చెయ్యిరా సిమెంట్ పెట్టండి అంటున్నాడు ఒక బొమ్మకి. ఎంత విచారం అండి, ఎంత విడ్డూరం అండి. అందుచేత ఈ కలవరం లోకం నుండి తొలగించడానికి సర్వోన్నతుడైన దేవుడు కుమారుడిగా వచ్చాడు. దేవునికి ఇక్కడ క్రిస్మస్ సందేశం ఇస్తున్నాడండి. బహుశా ఈ రోజున ఆ రోజు క్రిస్మస్ అయి ఉంటుంది, బహుశా వీడు పలికిన రోజున క్రిస్మస్ అయి ఉంటుంది అనుకుంటున్నా. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడుగా వచ్చాడు. దేవుడు కాబట్టి మానవుడు కాగలడు. గాడ్ కెన్ బికమ్ మ్యాన్. ఎందుకని? ఆయన దేవుడు. దేవుడు మానవుడు కాగలడు కానీ మానవుడు దేవుడు కాలేడు. మళ్ళీ చెప్తున్నా, మీరు వంశపురానికి పోయినా, దేవుడు మానవుడు కాగలడు కానీ మానవుడు దేవుడు కాలేడు. పాలు కాఫీ అవుతాయి కానీ కాఫీ పాలు కావు. ట్రై చేయండి, నేల పాలు అవుతాయి కానీ పాలు కావు. దేవుడు కాబట్టి మానవుడు అవుతాడు. ఆయన మానవుడు అయ్యాడు. దేవుడు మానవుడుగా ఉద్భవించాడు. దేవుడు మానవుడుగా, సర్వం దేవుడు మానవుడుగా మన మధ్యకు వచ్చాడు. ఇది ఎక్కడి నుండి వచ్చాడో అనే సంగతి సమాచారం ఇస్తున్నాడు ఇతడు. దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఫ్రమ్ వేర్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తున్నాడు. ఇంతవరకు తెలుసుకుంటే మనకు విషయం పూర్తిగా అర్థం కాదు. పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తి సమాచారం కనుక్కోవాలి. ఒకసారి అవధానం జరుగుతున్నది. వృక్షకులు, పండితులు పైన కూర్చున్నారు. వృక్షకులు అంటే ప్రశ్నలు వేసేవాడు. ఈ వృక్షకులు కింద కూర్చున్నారు. వృక్షక మహాశయ ప్రశ్నలు విడువుడు అన్నాడు పంతులుగా. పైన కూర్చుని పండితుడు విడిచేదా అని ఒక ఆయన అన్నాడు. విడువు అన్నాడు. ఒక మాట చెప్పాడు, అది పూరించాలి పండితుడు. కప్పను చూచి పాము గడగడ వణికేను అన్నాడు. కప్పను చూచి పాము గడగడ వణికేను. పూరించుడు మహాశయ, పండిత మహాశయ అన్నాడు. కప్పను చూసి పాము గడగడ ఏమిటి? పాము చూసి కప్ప వణగలిగాను. కానీ చెప్పింది ఏమిటి? ఇది ఎలా పూరించాలనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది కదా. పూరించుడు మహాశయ, కప్పను చూసి పాము గడగడ వణికేను. అతడు ఒక్కసారి అని ఆలోచన చేసి, వినుడు వృక్షక ఆలకించుడు అన్నాడు. చెప్పుడు అన్నాడు. ఆయన పాదరక్ష ధరించి కర్రను చేబూని వచ్చుచున్న వెంకప్పను చూచి పాము గడగడ వణికి. ఓహో, ఇదే సంగతి. ఎప్పుడు అర్థమైంది మనకి? పూర్తి వాక్యం, పూర్తి పద్యం మనకు తెలిస్తే అర్థమవుతుంది. పూర్తి సమాచారం లేకుండా యేసుక్రీస్తు గురించి మనం చెప్పలేము. అలా చెప్పే పక్షంలో కప్పను చూసి పాము గడగడ వణికి అన్నట్టు ఉంటుంది. ఇతడు అంటున్నాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. ఎందుకు వచ్చాడో చెప్తున్నాడో ఒక దేవుని సేవకుడు. ఈ వేళ వీడియో స్పీకర్స్ మనకి ఒకటి దైవపట్నం 5వ అధ్యాయంలో, రెండవ స్పీకర్ వస్తున్నాడు చూడండి, దేవుని దూత. ఆయన ఏం చెప్తాడో విందా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షణ కనుక ఆయన యేసును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు.
5-7 మార్చి వార్తలో ఎందుకు వచ్చాడో దూత చెప్తున్నాడు. మనలోని పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. మానవుల్లో నివురుగప్పిన పాపం, నివురుగప్పిన నిప్పుగా ఉన్న పాపం అంతర్లీనంగా అంతర్గతంగా హృదయంలో ఉండి కుటుంబాలను జీవితాలను వృధా చేస్తున్న పాపం, పాడు చేస్తున్న పాపం, కనిపించని పాపం మానవులను కనిపించకుండా చేస్తుంది. పాపం వచ్చి జీతమో మరణం. అది కనిపించని పాపం. పాపం కనపడదు, ఏ కెమెరాకి దొరకదు, ఏ మొబైల్కి దొరకదు, కానీ మనం లేకుండా చేస్తుంది. మనలోని పాపం నివురుగప్పి నిప్పులాగా ఉంది. ఈ పాపానికి విరుగుడు ప్రపంచంలో లేదు. అందుచేత దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి పాపానికి విరుగుడయ్యాడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే చూపిస్తాడు. అందుచేత మనలో జన్మించిన ప్రతి వానిలో పాప నైజం ఉంది. వాడు ఏం చేయకపోయినా పర్వాలా, ఆ నైజం ఉంటుంది. అందుచేతనే ప్రభు నమ్ముకోవాలి. ఇంట్లోంచి బయటకు రాలేదంటే రాకపోయినా నమ్ముకోవాలి. మనం పాపం చేసినందున పాపాత్మనం కాదు, పాపాత్మనం కాబట్టి పాపం చేస్తాం. మనలో ఆ నైజం ఉంది. యేసుక్రీస్తు తొలగించడానికి వచ్చాడు. చిన్న పిల్లలకు కూడా తెలుసు పాపం అంటే. పాపానికి వచ్చిన పాఠాలు అక్కర్లా. పాపాన్ని గురించి ఎవరికి చెప్పనక్కర్లా. జన్మత అది మనకి తెలిసిపోతుంది. మనలో ఉన్న నైజమే అది. చిన్న పిల్లలకు కూడా తెలుసండి. చదువుకునే LKG UKG పిల్లలకు కూడా తెలిసిపోతుంది. 2, 3, 4 తరగతుల వాళ్ళకు కూడా తెలుసు. ఒక టీచర్ నాతో అన్నాడు, సింగిల్ స్కూల్ టీచర్, 5వ తరగతి వరకే బడి. అన్న మా స్కూల్లో ఘోరం జరిగింది అన్నాడు. ఏమిటయ్యా అన్న, మీరు నమ్మరు చెప్తే అన్న. నేను నమ్ముతాను, నాకు చెప్పాను నా. ఈరోజు ఏం జరిగింది, అటెండెన్స్ వేశాను. 5వ తరగతి వరకు పిల్లలు అక్కడ ఉంది నా క్లాసులో. 1 నుంచి 5 వరకు అందరూ ఒకే క్లాసులో ఉంటారు. అటెండెన్స్ తీసుకున్నాను. ఇందులో ఒకటి పిలిచాను. శీనుగా పైకి లేవాలన్నాను. శీనుగాడు పైకి లేచి నిక్కర్ లాక్కుని చేతులు కట్టుకున్నాడు. ఈ నిక్కర్ ఎక్కడికి లేదు, వదిలేవా విధవా, చెప్పు, హోంవర్క్ చేసామన్నానన్నా. చేశానన్నాడు. తీసుకురారా నోట్స్ అన్నాను. నోట్స్ తెచ్చాడు. ఆ నోట్స్ ఓపెన్ చేశానన్నా. అందులో ఒక స్లిప్ కింద పడింది, మడత పెట్టిన పేపర్. ఇదేదో మడత పేజీగా ఉంది అని తీసా. వాడు 5వ తరగతి చదువుతున్నాడట. ఆ పేపర్ తీసానన్నా. ఏమిటో ఈ పేపర్ అని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే నా కళ్ళు నేను నమ్మలేకపోయినా. భయంకరం అన్నా. ఏమిటో అంత భయంకరం, ఏంటి ఆ పేపర్ అన్నా. వీడు నా 5వ తరగతి 4వ తరగతి అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. ఇది జరిగిన సంగతి. వీడు 5వ తరగతి, 4వ తరగతి అమ్మాయి ఆ ముందు రోజు రాలేదట. వీడి లవ్ లెటర్ రాశాడు. నేను అన్నాను, మ్యాటర్ ఏమిటయ్యా చెప్పు, ఏం రాశాడు? వాడు రాశాడంట, నిన్న నువ్వు ఎందుకు స్కూలుకు రాలేదు, నేను నిన్నంతా అదోలా ఉన్నాను. వీడు లాగుతున్నాడు. వీడు అదోలా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఎవరు నేర్పిస్తున్నారు? మానవ శరీరంలో మన పాప నైజం పెరుగుతుండగా పాప నైజం కూడా పెరుగుతుంది. 5 ఏళ్ళు వచ్చిందంటే 5 ఏళ్ళ లెవెల్ పాపం ఉంది. 15 వస్తే 15 సంవత్సరాల లెవెల్. మరి లెవెల్ బాగుందో అనేది ఇందుకే. ఏ వయసు తగ్గ మనం పెరుగుతుంటే మన పాప నైజం కూడా పెరుగుతుంది. ఈ నైజానికి విరుగుడుగా యేసుక్రీస్తు వచ్చాడు. ఇదే మతం అండి. మతము యేసు అభిమతము కాదు. మతము మృతము, యేసు అమృతము. ప్రభు మహిమపరచబడిన కాక. ఆయన ఒక వివాదం. మతం కొరకు
వచ్చిన పక్షంలో ఆయన నాకు అక్కర్లా. I believed in, not in religious Jesus, I believed in Jesus who is redeemed me. నన్ను విమోచించిన రక్షకుడు ఆయన. మనలోని పాపాన్ని తొలగించడానికి వచ్చాడు ఆయన. పాప విమోచకుడు ఆయన. అందుచేత ఎక్కడి నుంచి వచ్చాడు? సర్వోన్నత దేవుడు కుమారుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనలోని పాపాన్ని తొలగించడానికి. పాపం ఎలా తొలుగుతుంది? బైబిల్ ఏం చెప్తుందండి? 1వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం మన పాపను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా ఒప్పుకుంటే, ఏమండి, ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది. సింపుల్ సొల్యూషన్, జీసస్ సొల్యూషన్స్. ఒప్పుకుంటే పాపంతో తప్పుకుంటుంది. ఒప్పుకుంటే ఇది చెప్పలేరా? ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది. ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. అది ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. నువ్వు తప్పుకున్నావా? పాపం తప్పకుండా ఉంటుంది. అందుచేత ఆయన మన పాపాలు ఒప్పుకున్నట్టుగా మన ముందుకు వచ్చాడు. ఆయన మన ముందుకు వచ్చాడు. తమ్ముడు, పాప, యవనస్తుల, సహోదరి సహోదరుల, ఈ క్రిస్మస్ ప్రశ్న ఏమిటంటే, పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ఆయన క్షమించాడు. ఖర్చు లేని కైలాసం ఇస్తాడు, ప్రయాణం లేని పరలోకం ఇస్తాడు యేసుక్రీస్తు. ఖర్చు లేని కైలాసం, ప్రయాణం లేని పరలోకం ప్రభు అని యేసుక్రీస్తు పథకం. ఇది సూపర్ 6 కాదు, ఇది ఖర్చు లేని కైలాసం, ప్రయాణం లేని పరలోకం యేసుక్రీస్తు ఇస్తున్నాడు. పాపం తొలగించి ఇచ్చేవాడు. ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు, సర్వోన్నత దేవుడు కుమారుడు వచ్చి. ఎందుకు వచ్చాడు? మనలోని పాపాన్ని తొలగించడానికి. మరొక ఆయన అంటున్నాడండి, టైం అయిపోయింది, నాకు కూడా ఒక 2 minute ఛాన్స్ ఉన్నారు, ఇద్దామా? అలాగే దేవుడి సేవకుడు వచ్చాడు, ఆయన ఆహ్వానిద్దాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. 10:36. యేసుక్రీస్తు అందరికీ, ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు చెప్తున్నాడు. దయ్యం పట్టిన వాడు ఒక మాట చెప్పాడు, దేవుని దూత ఒక మాట చెప్పాడు, దేవుని సేవకుడైన పేతురు ఒక మాట చెప్తున్నాడు. ఆయన గురించిన సమగ్ర సమాచారం. యేసుక్రీస్తు అనే కాంట్రవర్సీని మనం ఛేదించాలి. అందుకు ఆయన వచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే దయ్యం పట్టినవాడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు. దేవుని సేవకుడు, దేవుని దూత ఎందుకు వచ్చాడో చెప్పాడు. దేవుని సేవకుడు ఆయన ఎంత ప్రాంతానికి చెందినవాడు చెబుతున్నాడు. ఎంత ప్రాంతానికి చెందినవాడిని. దేవుడు అనే మాట ప్రపంచ పదం, కరణం గ్రామ పదం, మున్సబు గ్రామ పదం, మంత్రి రాష్ట్ర పదం, రాష్ట్రపతి రాజ్య పదం. దేవుడు ఊళ్ళో ఒక మూల ఇద్దామా? ఆ మూల ఇద్దామా? ఈ మూల ఇద్దామా? జనం ఏం చేస్తున్నారు? ఊళ్ళు దొంగ ఊళ్ళు పొందుకున్నట్టు అటు ఒక మూల కొందరికి, ఇటు ఒక మూల కొందరికి, మధ్యలో కొందరు అంటున్నారు. అటు ఇటు రామచంద్ర డాష్ డాష్ అన్నట్టు. ఏ ఊరిద్దాం? దేవుడికి ఏ ప్రాంతం ఇద్దాం? దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గాలి ఎందరికో, నీరు ఎందరికో, దారి ఎందరికో, రైలు ఎందరికో, విమానం ఎందరికో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రపంచంలోని 220 దేశాలలో యేసు నామము ప్రకటించని దేశం లేదు. దేవునికి స్తోత్రం. ప్రపంచపటమే ఒక సాక్ష్యం. ప్రపంచపటమే ఒక సాక్ష్యం. ఆయన నామం ప్రకటించబడని దేశం లేదండి. కారణం ఆయన అందరికీ. జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్. ముగిస్తున్నాను అనే మాట ప్రతి ప్రసంగంలో లడ్డు లాంటి మాట.
ఇప్పుడు కేక్ లాంటి మాట అన్నారు. గంటల సేపు వాక్యం చెప్పిన తర్వాత దిగొచ్చేటట్టు ఒక సేవకుడు. ఇలాంటి యవనస్తులు మంచి జమ్స్ మీ సంఘం లాంటి వాళ్ళు ఎదురొచ్చి వందనాలు అన్నారు. వందనాలు లేవయా, సరే వాక్యం విన్నాం గంటన్నర చెప్పారు, మేము గడియారం కూడా చూసుకున్నాం, అలాడించారు, భలే చెప్పారు, బాగా చెప్పానా, సరే మీరు వింటే ఒక్క మాటైనా మీ బుర్రకి ఎక్కిందా? ఒకటేంటి అంకుల్, అసలు ఇది దేవుడే మీ చేత పలికించాడు అనుకున్నాం మేము. అలా మాట్లాడానా? అవునండి అంకుల్, ఈసారి ఆత్మతో నింపబడి మాట్లాడారు, ఆ మాట దేవుడు పలికించాడు, అంత గొప్పగా మాట్లాడానా? మిమ్మల్ని ఆకట్టుకున్న మాట ఏమిటి అంకుల్? 1.5 గంట సేపు మాట్లాడి చివరిలో ముగిస్తున్నాను అన్నారే, ఆ మాట దేవుడే పలికించాడు, మనుషుల చేత కాదు, ఇది దేవుని వరమే అన్నట్టుగా ఉంటాయి. మీరు కూడా అలా చూస్తున్నట్టున్నారు. నేను ముగిస్తున్నాను. దయ్యం పట్టిన వాడు ఒక మాట చెప్పాడు, దేవుని సేవకుడు ఒక మాట చెప్పాడు, దేవుని దూత అంటున్నాడు ఆయన అందరికీ. ఇప్పుడు మనం కూడా ఒక మాట చెప్పాలి, అదే క్రిస్మస్. వీ హ్యావ్ టు సే ఎ వర్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఏమని చెప్తాం, ఏమని చెప్పాలో ఒక శిష్యుడు అంటున్నాడు. చూడండి, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 20:28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. ఏమండి, యేసు క్రీస్తును మనం ప్రభువుగా అంగీకరించాలి. We have to accept Jesus Christ as our Lord and Savior. తోమా ఇప్పుడు చెప్తున్నాడు, నా ప్రభువా నా దేవ. ఇప్పుడు చెప్పాడు ఆ మాట, ఆయన గాయాలు చూచి చెప్తున్నాడు. అందుచేత తొట్టిలో పరుండబెట్టబడిన యేసు దగ్గరే మనం ఉంటే ఆయన అర్థం కాదు. ఆయన శిలువ దాకా మనం వెళ్ళాలి. ఆయన శిలువ మీద మనకు అర్థమవుతాడు. యేసుక్రీస్తు ఎక్కడ అర్థం కాకపోతే మనం శిలువను అడిగితే శిలువ చెప్తుంది. ఆయన గాయాలు అక్కడ ఉన్నాయి. ఆయన గాయపరచబడ్డాడు. చేతుల్లో చీలలు, పాదాల్లో చీలలు, తలపై ముండ కిరీటం కూర్చోబడింది, ప్రక్కలో వల్లెం పొడవబడింది, హింసించబడ్డాడు. మేకులు కేకలు ఏకమై యేసుని సిలువ వేశారు కదండి. ఒక ప్రక్క మేకులు, మరో ప్రక్క కేకలు. మేకులు కేకలు ఏకమై యేసుకు సిలువ వేశాయి. ఆయనేమో మేకులు కేకలు తీసుకున్నాడు, మనకు కేకులు ఇచ్చాడు. క్రిస్మస్ కేక్. దేవునికి స్తోత్రం. ఒరే, మేకులు నాకు ఇవ్వండిరా, కేకులు నాకు ఇవ్వండిరా, మీరు కేకులు తినండి. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు మనకు కేకులు ఇచ్చాడు. కేకలి చెప్పాలండి, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడని. కేకలు వేసి చెప్పాలండి, ఆయన ప్రజలను పాపం నుండి రక్షించువాడని. కేకలు వేసి చెప్పాలండి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని. కేకలు వేసి చెప్పాలండి, ఆయన నా ప్రభువు నా దేవుడు. చెప్దామా? ప్రపంచ వివాదాలను మనం తెరదించిన వాళ్ళు. యేసు క్రీస్తు ఒక వివాదం అయితే నిలుద్దాం, లోకాన్ని గెలుద్దాం. ఐ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన సమాచారం సమగ్ర సమాచారం. మీరు సమగ్ర దినపత్రిక ప్రతిరోజు చదువుకోవడానికి పూర్తి సమాచారం మాకు ఇచ్చారు. ఇక మామూలుగా ఉండడానికి వీలు కాని రీతిలో మమ్మల్ని సంధించారు. ఈ క్రిస్మస్ మాకు ప్రత్యేకమైన క్రిస్మస్. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎంతమందికి చెందినవాడు, మాకు ఆయన ఎలాంటి వాడో చెప్పే సమాచారం మీరు మాకు ఇచ్చినందుకు పొందడా. వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీ దీవెన ఆరోపిస్తూ, మీ జన్మదిన శుభాకాంక్షలు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం సహవాసం ఇక్కడ మనకున్న సర్వలోక పరిశుద్ధులకు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.
ఆఖరులో అయ్యారు వచ్చి మనకు చక్కటి ఏం తినిపించారు? దేవుని సన్నిధిలో మనందరం వాక్యం చేత బలపరచబడ్డామన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. నిజంగా అయితే తెల్లవారుజామున దైవజనులు మన మధ్యలో రావడం గొప్ప ఆశీర్వాదం. మన అంతర్జాతీయ గొప్ప దేవుని సేవకులు మన విరామం లేకుండా వాడబడుతున్నారు. మరి ఈరోజు మన మధ్యలో ఉన్న సంతోషం. మరొకసారి మన సంఘం తరపున దైవజనులు రెవరెండ్ డాక్టర్ విల్సన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. మందిరంలో లేచి నిలబడి ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా అర్పణలు స్వీకరించబడితే సిస్టర్ మెర్సీ గారు వచ్చి పాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Thank you.
దేవునికే. ఒక్క నిమిషం అందరూ కూర్చుందాం. మరి పిల్లలు ఈరోజు గొప్ప బ్లెస్సింగ్ ఏమిటంటే యేసు ప్రభు మనందరం కేకులు ఇస్తే అయ్యగారి చేతుల మీద మీ అందరికీ మంచి బహుమానాలు ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు నా అయ్యగారు రిక్వెస్ట్ చేసినాయో మీ చేతుల మీద మా చర్చి పిల్లలందరికీ బహుమానాలు ఇవ్వాలని. మీరందరూ ఒక 5 నిమిషాలు బహుమానాలు తీసుకోండి. రెండు త్వరగా చదవండి, టక్క టక్క చదవండి. అయ్యగారు రిక్వెస్ట్ చేశాను, వారు వియాన్ రాజ్, గ్లాడీ, అనురాగ్, ప్రహర్ష్, పాల్ రేనాల్డ్, డానియల్ సైరస్, రూఫస్ రేడియంట్, మోహిత్, హర్ష, నారాయణ ప్రసాద్ గారు మనవడండి, దేవాంశి, వర్షిత్, డెన్నీ, సంతోష్, రితేష్, డానియల్ జోసఫ్, జాయ్ జాక్సన్, రోహిత్, మనోజ్, కెవిన్, శ్యామ్, వెంకటరెడ్డి, ప్రిన్స్ సిరి, గారిని బ్రహ్మాండం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ప్రిన్స్ మెర్సీ గారు, ప్రశస్త, యునైసి, యునైసిక, ఇవాంజలిక, సారా, క్యాటీ, రియా, రీతు,
మీరు చప్పట్లు కొడితే పిల్లలు సంతోషంగా ఉన్నారు. Sanailiera. Lydia. Lindsay. Pravalika. Olive. Hansita. అందరూ గట్టిగా చెప్పండి. Meghana. గట్టి Leslie. మాస్టర్ గారు ఇస్తారు. Steven Uncle గారిని బహుమతులు ఇవ్వగలిసింది ప్రార్థిస్తాను. ఆకాంక్ష. యామిని. శైలజ. వర్ష. రిషిత. రిషిత. శ్రావణి గారమ్మ. రిషిత. జాషువా నాథన్. చిన్నారి. అక్షిత్. రియాన్ష్ విరాజ్. జెస్సికా. మాథ్యూ మౌనిష్. మాథ్యూ మౌనిష్. ప్రసాద్. జశ్వంత్. జాయ్. శామ్యూల్ రాజు గారి పిల్లలు. నవదీప్ తేజ. అనుదీపిక. అక్షర. దీపిక. సునీత గారి పిల్లలు. ప్రశాంతి గారు గ్రాండ్ చిల్డ్రన్. మహావీన్, ట్వింకిల్, చెర్రీ, మెలోడీ. గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ డేవిడ్ రాజ్ గారు అండ్ ప్రశాంత్ గారు. మహావీన్, ట్వింకిల్, చెర్రీ, మెలోడీ. జెరూషా ఆరోన్. రమణ గారి పిల్లలు. విలింపాలి. జెరూషా ఆరోన్. విన్నీ.
జారా రాయన్, అనిల మేడం గారి పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ అనిల మేడం. జారా రాయన్. అంకిత్, ఆది వర్మ, శృతి, లిఖిత, గ్రాండ్ డాటర్ ఆఫ్ అర్జ అబ్రహాం గారు. కొన్ని పేర్లు తెలియలేదండి, అలా పిలిచాను. గ్రాండ్ సన్ ఆఫ్ యోహాన్ గారు. ఇంకా ఎవరైనా పేర్లు చదవకపోతే కొంచెం దయచేసి పిల్లల్ని వరుసగా పంపించండి, గిఫ్ట్స్ ఇస్తాను. రియా ఏంజల్, నైనిక, చిన్నపిల్లలు ఎవరున్నా కూడా పేరెంట్స్ దయచేసి పిల్లల్ని వరుసగా పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు ఇంకెవరున్నా కూడా గిఫ్ట్స్ రాని వాళ్ళు, చిన్నపిల్లలు ఇంకెవరైనా తల్లిదండ్రులు దయచేసి ముందుకు పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. అక్షర, దీపిక, విన్ని, గైడ్ చేసిన పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. సో పాస్టమ్మ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. సండే స్కూల్ టీచర్స్ వినాల పాస్టమ్మ గారు విత్ టోకెన్ ఆఫ్ లవ్. అందరూ కూడా పాస్టర్ గారు గిఫ్ట్ ఇచ్చారు. సబీనా గారు అలాగే మేరీ గారు, రెండో మాస్టర్ గారు, స్టీవెన్ మాస్టర్ గారు ఇస్తారు మీకు. అందరూ సార్ గట్టిగా పడబడదాం. మీకు ఇది మీకు పాస్టర్ గారు ఈ సమయంలో టీచర్స్కి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ లేచి నిలబడదాం. చక్కగా సండే స్కూల్ నడిపించిన టీచర్స్కి, అలాగే మీతో హెల్ప్ చేసిన సుమతికి కూడా లేదా, ప్రైజ్ లేదా? వెరీ గుడ్. తీసుకురాబోదు. డ్యాన్స్ నేర్పించింది అట్లాగే కూర్చుంది కదా. మన ప్రియులు కొడాలి అజయ్ కుమార్ గారు, అలాగే మెట్రిల్లా రాణి టీచర్ గారు మనందరికీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ తీసుకుని వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాము. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రార్థన, బ్రదర్ ఆరోగ్యం గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అరే బ్రదర్, చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం అందరికీ సెలవు తీసుకుందాం. అలా ఈ రాత్రి ఈ యొక్క సంవత్సరానికి ఆఖరి కుటుంబ ఆశీర్వాద కూడిక స్తుతులు కూడి పొందే రాత్రి మందిరంలో 7:30కి. ఆ తర్వాత మనకు శుక్రవారం, శనివారం రాత్రి, ఆదివారం పగలు, ఆదివారం రాత్రి నూతన సంవత్సర సిద్ధపాటు
ప్రార్థన కోడికలు దైవజనులు జోషువా గారు కామరకోట దేవుని వాక్యం అందించబోతున్నారు. అందరూ కూడా పాలు పొందండి. అలాగే 31వ తారీఖు రాత్రి మరి 9 గంటల నుంచి నూతన సంవత్సర ఆశీర్వాద ఆరాధన ఉంది. అలాగే 1వ తారీఖు ఆరాధన ఉంటుంది. దేవుడు మనందరికీ తోడే నడిపించబడును గాక. రేపు వచ్చే ఆదివారం సంవత్సరానికి ఆఖరి ఆదివారం, అందుకే శనివారం రాత్రి, ఆదివారం రాత్రి ఆ 3 కూడా ప్రత్యేకమైన కూడికలు. దైవజనులు జోషువా గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డ్రెస్ చేసుకున్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలందరూ పైకి రండి ఒకసారి. అందరూ పైకి రావాలి. బాయ్స్ కూడా టీ-షర్ట్ వేసుకున్న పిల్లలందరూ కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ఆరోగ్య గారు అందరూ పైకి రావాలి. స్టేజ్ మీదకి వచ్చండి. ప్రైజ్ రాడు. హల్లెలూయా. రావాలి పైకి చిన్న ప్రార్థన, ఆరోగ్యంగా చిన్న ప్రార్థన చేస్తారు. రైట్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మా దేవ, మా గొప్ప తండ్రి నాయన, మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చిన వాడిగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరాల క్రితం ప్రభా మానవులను రక్షించడం కోసం తల్లి లోకానికి శరీరధారిగా ప్రభా మీరు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి కనికరించి అనాదికాల సంకల్పం చొప్పునే మానవ అవతారంగా ప్రభా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన కన్యాసుతాయనంగా వచ్చిన వాడిగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఈ లోకంలో ప్రభావం ఉన్న వారిని ప్రేమించిన వారు మీరు రక్షకుడిగా అవతరించిన వాడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఇప్పటివరకు మీరు కార్యం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో మీరు ఉన్నందుకు వందనాలు. చిన్న బిడ్డల ప్రభా నాయన మీరే జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి బిడ్డని మీరే తోడై నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారున్న స్క్రిప్ట్లో ప్రభా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ప్రతి బిడ్డని ప్రభా నాయన మీ సన్నిధిలో జీవించమని అడుగుతున్నాం. తండ్రి సహాయం చేయండి దేవా, కనికరించండి. మీ కృపా కాపుదల బిడ్డల కుటుంబాలతో నుంచి నడిపించండి, సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని రాజా ఆయన సమకూర్చుకోవడం బిడ్డలందరూ బడి స్తుతిస్తున్నాం. మీ దాసులుగా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన ఇలాంటి వారి దగ్గర మీరు అంటున్నారు, చిన్న బిడ్డలు నా ఎదుగు తీసుకురండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని మీరు సెలవిస్తున్నారు కదా. అవును మా గొప్ప తండ్రి, బిడ్డలకు మంచి ఆరోగ్యమును, విద్యలోను, బుద్ధిలోను, సమస్తములను మీ కృప నుంచి నడిపించమని, మీ కాపుదల నుంచి నడిపించమని యేసయ్య ఘనమైన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హ్యాపీ క్రిస్మస్. అలాగే ప్రతి ఆదివారం మరి 9:30 గంటలకల్లా సండే స్కూల్ టీచర్స్తో పాటు వచ్చి సహకరిస్తూ పిల్లలందరినీ లైన్లో పెడుతున్న స్వప్న గారు, అలాగే ఝాన్సీ గారు, ఇద్దరు రెండమ్మా, మీ ఇద్దరు కూడా రండి. స్వప్న గారు, ఝాన్సీ గారు రండి. రెండమ్మా. ప్రతి ఆదివారం 9:30 గంటలకల్లా వచ్చి పిల్లలందరూ లైన్లో పెడుతున్నారు. స్వప్న గారు రెండమ్మా. మీరు కదా స్వప్న గారు అంటే ఝాన్సీ గారు అండి, రమేష్ ఝాన్సీ గారు మన సిస్టర్ గారు ఉన్నారయ్యా. రెండమ్మా ఝాన్సీ గారు. పైకి రండి, స్టేజ్ మీద రా, పైకి ఫోటో దిగి నవీన్ గారు మొత్తం గ్రూప్ అంతా దిగి ఫోటో, మమ్మల్ని కూడా దిగి కొంచెం. వెరీ గుడ్. ఆ పిల్లలంతా వచ్చారా? రైట్. అలాగే స్వప్న గారు కూడా చప్పుడు కూడా ఒకసారి. వెరీ గుడ్. 9:30 గంటలకల్లా చక్కగా 9:30 సండే స్కూల్ 8 గంటలకు వచ్చినారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మా స్వప్న గారు మీకు నిద్రలో ఉన్నట్టుకుంది ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే, బలోని యేసయ్యకు, బలోని రక్షకుడుకు, బలో క్రీస్తు మహారాజుకే స్తుతి మహిమ. ఈ యొక్క పల్లవి పడదు. స్తుతి మహిమ స్తోత్రం
ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి కావుదల మనందరికీ తోడి నడిపించబడును గాక. రాబోతున్న నూతన సంవత్సరం కొరకు ప్రభు మన సిద్ధపరిచి ప్రవేశించే కృప దయచేయబడును గాక. బలో క్రీస్తు మహారాజుకే హల్లెలూయా. అందరికి వందనాలు. మరొకసారి అజయ్ గారికి ప్రత్యేక వందనాలు. బయట మీ కొరకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు, వాటిని తీసుకుని వెళ్ళండి, సంతోషించండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక.